ప్లే ఆఫ్స్ సినారియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, మీకు ఈ పార్టీకి అయితే అర్థమైపోద్ది. ఈ రోజు పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. పంజాబ్ గెలిచింది అనమాట. 18 overs కి 200 అయితే చేస్ చేశారు. అయితే నెట్ రన్ రేట్ ప్రకారంగా చూసుకుంటే 0.3 అనేది నెట్ రన్ రేట్ ఉంది. అండ్ పాయింట్స్ అయితే 15 పాయింట్స్ అయితే వచ్చాయి అనమాట. ఎందుకంటే ఆ 1 పాయింట్ ఎక్స్ట్రా ఏంటంటే యాక్చువల్ గా 14 పాయింట్స్ ఉంటాయి, కాకపోతే 15 పాయింట్స్ ఉన్నాయి కదా. ఆ ఒక్క పాయింట్ ఏంటంటే కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ప్రీవియస్ గా జరిగినప్పుడు అప్పటి వర్షం కారణంగా మ్యాచ్ అనేది రద్దయింది అనమాట. అప్పుడు చెరొక పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ కింద యాడ్ అయ్యి టోటల్ 15 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు పంజాబ్ టీమ్ కి అయితే. సో ఇప్పుడు ఏంటి ఇంకా సినారియో ఏంటంటే, రేపు జరిగే ఆర్ఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ బట్ అయితే ప్లే ఆఫ్స్ 4th పొజిషన్ అనేది డిసైడ్ అవబోతుంది అనమాట. ఎందుకంటే రేపు ఆర్ఆర్ కి ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నాయి. ఆర్ఆర్కి ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నాయి. సో రేపు మ్యాచ్ కనుక గెలిస్తే డైరెక్ట్ ప్లే ఆఫ్స్, ఇంకే మాట లేదు. 4th పొజిషన్ ఆర్ఆర్ వస్తుంది. అప్పుడు క్వాలిఫైర్ 1 ఏమో ఆర్సీబీ వర్సెస్ జీటీ ఆడతారు. ఎలిమినేటర్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఆడతారు. ఇది కంప్లీట్. ఒకవేళ గనక ఆర్ఆర్ గెలవకపోతే ఏంటి సినారియో అంటే గనక పంజాబ్ కి కన్ఫర్మ్ ఛాన్స్ ఉంటుంది, హై ఛాన్సెస్. కేకేఆర్ కి లో ఛాన్సెస్ ఉంటాయి. అదేంటి కేకేఆర్ కి ఎందుకు లో ఛాన్సెస్ ఉంటాయని నువ్వు అడిగితే నేను చెప్తా విను. కేకేఆర్ కూడా సేమ్ 13 పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే నెట్ రన్ రేట్ 0.01 ఉందన్నమాట. సో అది చాలా బ్యాక్ డ్రాప్. సో ఏంటి ఇప్పుడు కేకేఆర్ కనుక ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా హై స్కోరింగ్ గేమ్ ఆడి లో స్కోర్ కి తొందరగా ఆపోజిషన్ అనేది అవుట్ చేయాలి. అప్పుడు నెట్ రన్ రేట్ అనేది భారీగా పెరుగుతుంది. పంజాబ్ ని క్రాస్ అయ్యి 4th పొజిషన్ లో కేకేఆర్ వస్తుంది అనమాట ప్లే ఆఫ్స్ కి. ఒకవేళ లేకపోతే కనుక సెకండ్ బ్యాటింగ్ ఆడితే ఎంత స్కోర్ ఉన్నా సరే చాలా మటుకి చాలా తొందరగా చేస్ చేయాలి. అసలు ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడాలన్నమాట. ఫుల్ ఆన్ హిట్టింగ్ ఆడాలి. అప్పుడైతేనే కేకేఆర్ అనేది 4th పొజిషన్ లోకి వస్తుంది. ఈ రెండు సినారియోస్ ఎప్పుడు జరుగుతాయి, పంజాబ్ది కానీ కేకేఆర్ది కానీ? ఒకవేళ రేపు ఆర్ఆర్ గనక మ్యాచ్ ఓడిపోతేనే అది జరుగుతుంది. లేదు అంటే గనక ఆర్ఆర్ఏ క్వాలిఫై అయిపోద్ది. ఇది సింపుల్ అని క్లియర్ అనమాట. సో అది రేపు ఆఫ్టర్నూన్ మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మ్యాచ్ 7:30 కల్లా ఎండ్ అయిపోయేసరికి మనకు అర్థమైపోద్ది రేపు సిచ్యువేషన్ ఏంటి అనేది. మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తా వెంటనే. సో అందుకే లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో మరి ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే. సో అదనమాట. ఇది క్లియర్ క్రిస్టల్గా అర్థమైపోయిందిగా. సో అది ఎవరు గెలవాలనుకుంటున్నారు, 4th పొజిషన్ లో ఎవరు ఉంటే బాగుండు అనుకుంటున్నారో ఒకసారి కమెంట్ లో చెప్పు నువ్వు కూడా. నాకైతే 4th పొజిషన్ లో పంజాబే ఉండాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పంజాబ్ ఇప్పటి వరకు కూడా ఒక టైటిల్ కూడా రాలేదు. లాస్ట్ సీజన్ కనుక చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్ జరిగినప్పుడు రెండు టీమ్స్ కి కూడా కొత్త టీమ్స్ ఇన్ ద సెన్స్ అసలు కప్పు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి. సో లాస్ట్ సీజన్ ఆర్సీబీ కొట్టేసింది కప్పు. సో పంజాబ్ మిస్ అయింది అనమాట. సో ఈసారి కనుక 4th పొజిషన్ నా ప్రకారంగా పంజాబ్ ఉంటే మేబీ పంజాబ్ కి ఇంకో ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది ఫైనల్ వరకు వెళ్ళడానికి అనేది నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో అది లేదు అంటే ఒకవేళ ఆర్ఆర్ వచ్చినా సరే 4th పొజిషన్ లో, ఇప్పుడు స్టార్టింగ్ లో నా చిన్నప్పుడు ఎప్పుడో కొట్టారు కప్పు ఆర్ఆర్ అయితే. సో వాళ్ళకు కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చినట్టు అవుతుంది ఆర్ఆర్ కూడా. కేకేఆర్ కంటే ఆల్రెడీ చాలా కప్స్ ఉన్నాయి కాబట్టి కేకేఆర్ వచ్చినా రాకపోయినా నాకు ఫరక్ పడదు. కానీ మెయిన్ గా అయితే ఆర్ఆర్ కానీ పంజాబ్ కానీ ఈ రెండు టీంలో ఏ ఒక్క టీం వచ్చినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. అదనమాట. సో అది మరి సంగతి. రేపటి మ్యాచ్ అయిపోయిన తర్వాత వెంటనే వీడియో చేస్తాను అనమాట. సో అందుకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వచ్చేసరికి. సో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే మీ దాకా టక్కమని వచ్చేస్తుంది. సో అది మరి రేపటి ఐపీఎల్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హేచ్ రూపేష్ సైనింగ్ ఆఫ్.